ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయమంటూ బీఆర్ఎస్ నాయకులు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శాసనసభ ప్రాంగణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డిలో 90 టీఎంసీలకు ప్రతిపాదించారని, దాన్ని మేము ముందుకు వెడుతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారని మండిపడ్డారు. పాలమూరు డీపీఆర్ కేంద్రానికి పంపడానికి 7 ఏళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. పాలమూరుకు 27,000 కోట్లు, కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఖర్చు చేశారు. మీకు పాలమూరు మీద ఎందుకు అంత వివక్ష అంటూ విమర్శలు గుప్పించారు. 2,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీ విషయంలో నిర్లక్ష్యం చేశారని ఉత్తమ్ విమర్శించారు. మేము వాళ్ళు ఇచ్చిన దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాము. డబ్ల్యూసీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి రిప్లై వచ్చిందంటే గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ ఇది సబ్జుడిస్ అనే పదం వాడినరు. వీళ్ళు సుప్రీంకోర్టు పోయి 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండ్రు. మేమేమంటున్నాం, యాజ్ ఇట్ ఈస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీతో కట్టాల్సిందే, కడతాము. ఈ టర్మ్ లో 90 టీఎంసీతో పూర్తి చేస్తాము. మీరు 10 ఏళ్లలో పూర్తి చేయలేదు, 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తాము. మీరు పదే పదే అబద్దాలు చెప్పి జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి. ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకోకపోకండి. సిడబ్ల్యూసీ గాని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గాని ఏమన్నారంటే ఇది మా పరిధిలో లేని విషయం, ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలి. ప్రియ మిత్రుడు హరీష్ రావు చూపెడుతుంటారు ఇట్లా 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 అని. ఇదే ఆ లెటర్. ఆ లెటర్ లో ఏం రాశారంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కి 90 టీఎంసీకే రాసినాము. ఆ 90 టీఎంసీలో 45 టీఎంసీ ఏమో మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ ఏమో గోదావరి వాటర్. కానీ మీరు ఆ 45 టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు. మా సేవింగ్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఇది మీరు క్లియర్ చేయండి అని అడుగుతున్నాం. వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ 90 to 45 టీఎంసీ. మేము జిల్లాకి మేలు చేసినట్టు, మేము నష్టం చేసినట్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ 90 టీఎంసీ. మరి ప్రస్తుతానికి ఫేజ్ 1 గా ఇనిషియల్ గా మీరు 45 టీఎంసీ అన్న ఇమీడియట్ క్లియర్ చేయండి అన్నాం.